హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులు, టీచర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక ముఖ్యమైన అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగిందనమాట. ఎందుకంటే డిఏలు ఇక ముహూర్తం అయితే ఫిక్స్ చేయబడిందనమాట. ఇక నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఇక పవన్ కళ్యాణ్ గారు ఆ డేట్ ఎప్పుడనేది చూసుకున్నట్లయితే ఇక ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఉద్యోగులకు డిఏ రైతు భరోసా అమలు ముహూర్తం ఫిక్స్ అంటూ ఒక వార్త అయితే రావడం జరిగిందనమాట. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు దిశగా కసరత్తు చేస్తుంది. ఫిబ్రవరి 6న ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో ఎన్నికల హామీలతో పాటుగా పాలన పరంగా కొత్త నిర్ణయాల ఆమోద ముద్ర వేయనున్నదన్నమాట. అయితే అందులో భాగంగా ఈసారి సమావేశంలో ఉద్యోగుల అంశాలపైన చర్చ చేసి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. కేంద్రం 8వ పీఆర్సీ కమిషన్పై నిర్ణయం తీసుకోవడంతో ఏపీ ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతుంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు చర్చించారు. ఏపీ మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 6న సచివాలయంలో జరిగే భేటీలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో పాటుగా ఏపీలో పెట్టుబడులపైన జరిగిన చర్చల గురించి అవకాశం ఉంది. అయితే ఇదే కాకుండా ఫిబ్రవరి 1న కేంద్ర ఇంకా ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన చర్చించి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ పైన నిర్ణయం తీసుకుందనమాట. అలాగే ఉద్యోగులకు ఇక ఏపీలో వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేలా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని, ఈ అంశంపైన ఇక చర్చించి కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. ఈసారి సమావేశంలో ఉద్యోగుల అంశాలపైన కేబినెట్ ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఉద్యోగులకు దాదాపు 26,000 కోట్ల మేర వివిధ చెల్లింపులు బకాయి ఉన్నాయన్నారు. ఇక అందులో కొంతమేర చెల్లించేందుకు ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. పెండింగ్ డిఏలపైన ఈ సమావేశంలో చర్చించడంతో పాటుగా ఒక విడత చెల్లింపునకు ఆమోదించే అవకాశం ఉందని తెలుస్తుంది. అదేవిధంగా పీఆర్సీ ఏర్పాటుపైన చర్చ ఉంటుందని భావిస్తున్నారు. అంటే దాదాపు వచ్చే నెల 6 తారీఖున ముహూర్తం అయితే ఫిక్స్ కానుందండి. ఎందుకంటే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది కాబట్టి క్యాబినెట్ మీటింగ్లో చర్చించి డిఏలు కూడా విడుదల చేయబోతున్నట్టు ముహూర్తం అయితే ఫిక్స్ చేయనున్నట్లు మనకైతే సమాచారం అయితే అందిందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.